ఆత్మీయ సహోదరి సహోదరులారా, నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మీరందరూ కూడా వీక్షిస్తున్నారు. ముఖ్యంగా దేవుని పరిచర్యందు ఎంతో తపన కలిగి ఆసక్తి కలిగి ముందుకు కొనసాగుటకు ఆయన ఆత్మ నడుపుదల కూడా నాకు అనుగ్రహిస్తున్నందుకు తండ్రి దేవుడికి మహిమ ఘనత ప్రభావములు క్రీస్తు యేసులో కలుగును గాక. ఆమేన్. నాకు మీ అందరి దగ్గర నుంచి చిన్న హెల్ప్ కావాలి. ఎన్నో దినాల నుంచి కూడా అడుగుతూ ఉన్నాను. చాలా తక్కువ 2-3 ముందుకు వచ్చారు. ఏంటంటే మీరు కింద చూస్తున్నారు కదా కొన్ని ఫొటోస్, నేను చేస్తున్నటువంటి పిల్లల మధ్య కార్యక్రమాలు 1 కాదు 2 కాదు ఎన్నో చోట్ల జరిగించా. ప్రజెంట్ అయితే కొన్ని చోట్ల ఆపివేయడం జరిగింది. ప్రార్థించింది ముందుగా మీరు ప్రతి నెల 300, 500 డొనేషన్ ఇచ్చినటువంటి సహకారుల కొరకు ఎదురు చూస్తున్నా. సంస్థలో జాయిన్ అమ్మన్నారు, కొన్ని మిషనరీస్ వాళ్ళు రమ్మన్నారు. కానీ దేంట్లోకి వెళ్తానికి నాకు ఆసక్తి లేదు. వాళ్ళకైనా సరే మనము కానుకలు స్వీకరించి వాళ్ళకి పంపిస్తూ వాళ్ళు శాలరీ రూపంలో మనకి ఇస్తారు. అంటే ఒక ఉద్యోగం అలాగుంటే దాన్ని నాకు ఫస్ట్ నుంచి కూడా నచ్చక ఒక్కరినే దేవుని కొరకు ప్రయాసపడి భారమతో ఆయన ఆత్మ నడుపుదలను బట్టి ముందుకు కొనసాగుతున్నాను. కాబట్టి మీరందరూ ప్రార్థన పూర్వకముగా దేవుడి దగ్గర కనిపెట్టుకొని అడిగి మాత్రమే మీ గుప్పిలికి సహకరిస్తారని ఆశిస్తున్నా. ప్రార్థించండి. ముందుగా మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, మీరు వెళ్ళలేని ఎదల వెళ్లువారిని ప్రోత్సహించి పంపుడి అని కూడా బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీ ప్రోత్సాహం నాకు అందిద్దని, మీ ప్రోత్సాహం బట్టి దేవుని యొక్క కృపను బట్టి ఆయన సేవలో బలపరచబడుతూ అంతకంతకు వర్ధింపబడుతూ ముందుకు కొనసాగుటకు దేవాది దేవుడు కృప నా పట్ల అత్యధికంగా ఆకపరుషును గాక. ఆమేన్. ఇంతేకాకుండా మతోన్మాదుల యొక్క విషయంలో కూడా ఎంతగానో స్పందిస్తూ ఆ యొక్క మతోన్మాదులు బైబిల్కి విరోధముగా క్రైస్తవులకి విరోధముగా మాట్లాడుతున్న మాటలకు కూడా కౌంటర్ వీడియోస్ కొన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాను. దానికి కూడా ఇంకా లోతైనటువంటి జ్ఞానం తండ్రి అనే దేవుడు నాకు అనుగ్రహించాలని మీ అందరి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తున్నా. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు వచ్చి పిల్లల పరిచర్ని చూసి నా పరిస్థితి కూడా చూసి మాత్రమే సహకరించండి. మీ గురించి మేము అనుదినం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు నాకు ఫోన్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. పిల్లల పరిచర్ని ప్రోత్సహించుటకు ఎవరైతే ముందుకొచ్చి డొనేషన్ ఇస్తున్నారో వారి కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు, వారి పనిపాటంతలను దేవుడు తన కృప చూపించాలని ప్రతి దినము ప్రార్థిస్తాం. ముఖ్యంగా మంగళవారం సాయంత్రం 1 గంట సమయము వారి కొరకే పిల్లల చేత ప్రార్థన చేపించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని మీ అందరూ ప్రార్థిస్తారని ఆశిస్తున్నాం. అందరికీ వందనాలు.